బంగారం భారతీయుల భావోద్వేగంతో పాటు అత్యంత భద్రమైన పెట్టుబడిగా భావించే ఆస్తి. కానీ ఇప్పుడు అదే బంగారాన్ని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఇటీవల రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండడంతో ఇంకా ధరలు పడిపోతాయి అనే అంచనాలతో పాత బంగారు ఆభరణాలను నగదుగా మార్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గోల్డ్ సేల్ ఎందుకు జోరందుకుంది? అసలు ఈ ట్రెండ్ వెనుక కారణం ఏంటి? కొద్ది వారాల క్రితం వరకు బంగారం ధరలు రికార్డు స్థాయిలో కొనసాగాయి. అయితే ప్రస్తుతం ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో ఇంకా తగ్గేలోపే అమ్మేయటం మంచిది అనే ఆలోచనతో చాలా మంది తమ పాత బంగారు ఆభరణాలను విక్రయిస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 43% పెరుగుదల కావటం విశేషం. బంగారం ధరలు ₹1,40,000 స్థాయి నుంచి మరింత తగ్గి ₹1,20,000 వరకు వచ్చే అవకాశం ఉందని మార్కెట్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న అధిక ధరలకే విక్రయించి లాభాలను నగదుగా మార్చుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ పరిణామం గోల్డ్ రీసైక్లింగ్ రంగానికి భారీ ఊపునిస్తోంది. ఇళ్లల్లో ఉపయోగించకుండా ఉండిపోయిన బంగారు ఆభరణాలు ఇప్పుడు అధికారిక రీసైక్లింగ్ కేంద్రాలకు చేరుతున్నాయి. ఇవే ఆభరణాలను శుద్ధి చేసి మళ్లీ ఆభరణాల తయారీకి ఉపయోగిస్తున్నారు. బంగారాన్ని నగదుగా మార్చుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధిక బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. అయినప్పటికీ అవసరమైన బంగారంలో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే సుమారు $72.4 బిలియన్ విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. రీసైక్లింగ్ పెరగటం వల్ల దిగుమతుల అవసరం తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది 125 నుంచి 150 టన్నుల వరకు రీసైకిల్ కాగా ఈ ఏడాది అది 200 నుంచి 250 టన్నులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్లో ప్రజల దగ్గర దాదాపు 30,000 టన్నుల బంగారం నిల్వ ఉందని అంచనా. ఇందులో వినియోగంలో లేని బంగారం మార్కెట్లోకి వస్తే విదేశీ మారక నిల్వలపై పడే ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిణామాలపై ఆర్థిక నిపుణులు మాత్రం ఒక హెచ్చరిక చేస్తున్నారు. కేవలం ధరలు తగ్గుతున్నాయనే కారణంతో బంగారం విక్రయించవద్దని, వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. బంగారం ధరలు హెచ్చుతగ్గులు తాత్కాలికమే కావచ్చు, కానీ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి పరిస్థితుల్లో బంగారం ఇప్పటికీ సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతోంది. అందుకే అమ్మాలా ఉంచాలా అన్న నిర్ణయం మార్కెట్ భావోద్వేగాలతో కాకుండా వ్యక్తిగత అవసరాల ఆధారంగానే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.